పర్ఫెక్ట్. నేను ఈ సినిమాకి అలా ఒకరోజు చేశా. రాజ్ తరుణ్, మాల్వి మల్హోత్రా, ఆ అమ్మాయి ఇంట్రొడక్షన్ సీన్ ఉంది. నాకు టైట్ హెక్టిక్ షెడ్యూల్ అది. సాయంత్రం లోపు నేను 4 సీన్స్ తీయాలి. వీళ్ళు క్యారవన్లోకి ఎక్కితే ఎప్పుడు వస్తారో తెలియదు. రాజు నువ్వు క్యారవన్లో ఎక్కితే మాత్రం మర్యాదగా ఉండదు, ఇద్దరు ఎక్కడ ఉండను. పాపం పిల్లడు పొద్దునుంచి సాయంత్రం బ్యాకప్ దాకా క్యారవన్లోకి వెళ్ళలేదండి, ఉన్నాడు పాపం. అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు అనిపిస్తుంది. డిసిప్లిన్. డిసిప్లిన్, వెరీ డిసిప్లిన్ కదా సార్. మరి ఏంటి ఇది మీ హీరో గొడవ ఏంటి అసలు? అంత డిసిప్లిన్డ్ రాజ్ తరుణ్ ఏంటి అలా చేసావు నువ్వు? నేను చేస్తాను సార్. నేను ఇంకా బాధలో ఉంటే, ఇప్పుడు మాకు ఉంటే ప్రమోషన్స్కి వచ్చేవాడు, సినిమా ఆగస్టులో రిలీజ్ అవుతుంది, హీరో హీరోయిన్ ఇద్దరు దాంట్లో ఇరుక్కునేప్పటికీ ఇంకా మేమే ప్రమోట్ చేసుకున్నాం సినిమాని. అయితే బయలకి అసలు బేసిక్ గా ఈ షూటింగ్ స్టార్ట్ కాకముందే మీ ట్రావెల్ స్టార్ట్ అవుతుంది. అవునండి. కథ వినడం దగ్గర నుంచి ఈ సినిమాకి రాజ్ తరుణ్ హీరో అనుకున్న దగ్గర నుంచి మీ ఇద్దరి మధ్యన ఇంటరాక్షన్ స్టార్ట్ అవుతుంది. రైట్. అవునండి. రోజు మాట్లాడుకోవడం, డ్రెస్సులు ఏంటి, క్యారెక్టర్ ఏంటి, సీన్లు ఏంటి, ఇవన్నీ. సో అదన్నీ కలిపి ఒక 6 నెలలు ఉండదా? షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు ఒక 6 months లేదా? నాకు 1.5 years నుంచి తెలుసు నాకు కదా. మరి 1.5 years పైగా నాకు పర్సనల్గా మా ఇంటికి వస్తాడు, మొత్తంగా వస్తాడు. అవునా? ఏ మాత్రం గ్యాప్ వచ్చినా నా దగ్గరికి వస్తాడు, నాతో కూర్చునేవాడు. అట్లా ఎప్పుడు సినిమా 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 ఆ టాపిక్ ఉండదు తప్ప వేరే టాపిక్ ఉండదు. మరి ఇదేంటిది? అదే నాకు ఈ సినిమా ఏంటి మధ్యలో? తిరగబడ్ర స్వామి రిలీజ్ ముందు ఈ సినిమా రిలీజ్ అయింది ఏంటి? అది ఒక సినిమాలానే ఉంది సార్. ఎగ్జాక్ట్లీ సినిమాలానే ఉంది. అమ్మాయి అమ్మాయి ఊళ్ళో ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు పెట్టేస్తుంది రాజధాని. అవును అవును. ఇంకా లేవేమో అనుకుంటున్నాను పెట్టడానికి కూడా కేసులు. అసలు అమ్మాయి ఎవరో కూడా నాకు తెలియదండి. ఎప్పుడు రాజధాని నోట్ వెంట ఇన్ని సంవత్సరాల్లో ఆ పదమే రాలేదు. ఎప్పుడన్నా పొరపాటున కూడా రావాలి కదా. లావణ్య అన్న పేరే అసలు రాలేదు. లావణ్య ఆ పేరు రాలేదు. మా హీరోయిన్ గురించి కూడా టాపిక్ లేదు. ఇప్పుడు లావణ్య పెట్టిన అభియోగమే నీ హీరోయిన్. అసలు ఆ అమ్మాయి తెలీదా నీకు? తెలుసు డైరెక్టర్ మరి తెలుసు నాగేంద్ర గారు. బట్ నేను ఇద్దరం కూర్చున్నప్పుడు, పర్సనల్ గా కూర్చున్నప్పుడు కూడా, షూటింగ్ లో కాకుండా పర్సనల్ గా మోతీనగర్ లో నా ఫ్లాట్ వచ్చి కూర్చున్నప్పుడు 2 గంటల దాకా కూర్చున్నప్పుడు కూడా మా హీరోయిన్ టాపిక్ కూడా వచ్చేది కాదు. ఎప్పుడు రాలేదు. కనీసం నోటీస్ అనాలి కదా మన హీరోయిన్ ఎట్లాంటి ఇక్కడ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అని అడగలేదా నువ్వు? నేను అడగలేదు సార్. ప్రకాష్ రాజ్ ఏం జరుగుతుందో నాకు తెలియాలి అంటే ఏం జరుగుతుందో డౌట్ వస్తే కదా అడిగేది. కరెక్ట్. ఆ చనువు ఉంది, అడిగే చనువు ఉంది. బట్ ఇప్పుడు నీ ముందు బయటపడలేదు రాజ్? అస్సలు లేదు. మీ మాళవిక మల్హోత్రా అసలు లేదు. నీకు సస్పెన్స్ సినిమా చూపించారు. అంటే నువ్వు అంటే ఇప్పుడు సరే అప్పుడు తెలియదు అనుకో, ఇప్పుడు ఇంత ఇష్యూ అయిన తర్వాత కూడా నీ దృష్టికి ఏం రాలేదా అసలు ఏం జరిగి ఉంటుంది? ఎందుకంటే మనం ఇంత సీనియర్స్ గా ఇండస్ట్రీలో సార్ ఐ హావ్ రైట్, నేను కామెంట్ చేసే రైట్ ఉంది, నో డౌట్. ఇప్పుడు కొంతవరకు మనకు తెలుసు ఎవరు తప్పు ఎవరు ఒప్పు అనేది మనం అంచనా వేయగలం. కానీ ఇప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో ఉండగా మన ప్రొడక్షన్ ని జనాన్ని చెప్పి వాళ్ళని తప్పుదో పడచడం ఎందుకు? వాళ్ళు డివేట్ అవుతారు. ఎవరు తప్పున్నా వాళ్ళు చూసుకుంటారు. కోర్టులు ఉన్నాయి, జడ్జెస్ ఉన్నారు. జనంకి మన అన్హెల్దీ ఎంటర్టైన్మెంట్ కూడా నాకు ఇష్టం లేదు. ఎగ్జాక్ట్లీ అంతే కదా సార్. నెక్స్ట్ చాలా మెచ్యూరిటీతో మాట్లాడు. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ మొన్న స్టేజ్ మీద, ఎందుకంటే ఇప్పుడు నేను చెప్పమనగానే నువ్వు ఆవేశపడిపోయి అసలే యాక్షన్ డైరెక్టర్ కదా నువ్వు, చెప్పకుండా దాన్ని చాలా బ్యాలెన్స్డ్ గా కేస్ డివియేట్ అవుతుంది మనం మాట్లాడడం. అవును డెఫినెట్ అవుతుంది కదా సార్. మనం ఏదో చెప్తాము ఇది ఏదో అనుకుంటారు ఆడియన్స్, నిజం కాదు. ఆడియన్స్ కాదు, ఇప్పుడు వాళ్ళు దాన్ని ఒక సీరియస్ వీడియో డాక్యుమెంట్ కిందగా తీసుకుంటారు. అవును నాకు ఇప్పటికే ఏదో సీరియల్ లాగా వస్తానే ఉన్నాయి. డైలీ ఎపిసోడ్ వస్తున్నాయి, అన్ని ఛానల్స్ వస్తున్నాయి. అవును. ఎక్కడికైనా నాకు ఈ టాపిక్ ఒకటి, ఏమో సినిమా గురించి మాట్లాడాలా అంటే ముందే మాట్లాడకపోతే ఎస్కేప్ అవుతున్నట్టు ఉంటుంది. అంతే కదా సార్. మీ హీరో కదా, మీకు ఆ మాత్రం తెలివి ఉంటారు అంటే నాకేం తెలియదు ఏంటంటే ఎస్కేపిజంగా ఉంటుంది ఈ టాపిక్. ఇప్పుడు మనం మాట్లాడుకునేది ఎలాగంటే, ఇప్పుడు నువ్వు నేను చాలా కాలంగా ఫ్రెండ్స్. అవును సార్. అండ్ యూ బీయింగ్ ది డైరెక్టర్ ఆఫ్ ద ఫిల్మ్. అవును సార్. మీ హీరో లేదా మన హీరో మరి నిజంగా వాళ్ళిద్దరి మధ్య హీరో మన మాళవిక మల్హోత్రాకి రాజ్ తరుణ్కి నిజంగా ఏదైనా అలా లవ్ అఫైర్ ఉన్నదా? ఈ అమ్మాయి లేకపోతే అంత సీరియస్ గా దాన్ని ఎందుకు స్ట్రెస్ చేస్తుంది? నిజంగా నేను ఫ్రాంక్ గా చెప్తాను సార్, ఎవరికి భయపడేవాడిని కాదు. అవును. నేను ఎప్పుడు గమనించలేదు, నా ముందు అలాంటి బిహేవియర్ లేదు. బట్ క్యారెక్టర్స్ మాత్రం నాకు ఏం కావాలో చేసేవాళ్ళు, ఇద్దరు పోటాపోటీ చేసేవాళ్ళు.
అయితే మా ఆవిడ ఆ పాట పొడి చెబుతూ నువ్వు ఊరుకుంటావు ఏంటి? అయితే చిన్న గమ్మత్ ఇటు చిరిపోడు, అది తెలుసు నాకు. ఎవడు రాజు అని చేస్తాడంటే టెలర్ పేపర్ చదివేసుకుంటాడు, మంచి జ్ఞాపశక్తి, ఉమ్, అన్ని మనసులో పెట్టుకుంటాడు. ఈ అమ్మాయిని గెలుతాడు ఏదో ఒకటి, ఉమ్. ఏదో ఒక జోక్ వేస్తాడు, అది వాడి డైలాగ్ మర్చిపోద్ది. అది హిందీ పిల్ల, తెలుగు డైలాగులు. నేను రెడీ టేక్ అంటాను, నా ఏదో స్పీడ్గా ఉంటుంది, అవును. వస్తుంది బెమ్మ బెబ్బ బెబ్బ అంటుంది అమ్మాయి. ఉమ్, నీ అమ్మ నీకు తిట్టే ఉంటాను, అమ్మాయిని చాలాసార్లు తిట్టాను నేను. ఈ నవ్వుకుండేవాడు రాజు అని, నువ్వే చెడగొడుతున్నావు, కాసేపు అమ్మాయికి దూరంగా ఉండు అని చెప్పేవాడిని. సార్ నాకేం తెలుసు సార్, ఆ అమ్మాయి కాన్సన్ట్రేట్ పోతున్నాను, నేనేం చేయమంటారు, నేను కట్టుకున్నాను కదా అంటాడు. ఇలాంటి సరదా సన్నివేశాలు ఉండేవి జరిగే తప్ప తప్పితే సీరియస్ గా ఎక్కడ అసలు ఎప్పుడు లేదు, ఉమ్. ఎప్పుడు లేదు. కానీ పాపం చాలా తను సక్సెస్ అయ్యి 2013లో హీరో అయ్యాడు. అవునండి. 10 ఏళ్ళగా ఇప్పుడు ఎప్పుడు కంబ్యాక్ మూవీస్ చేస్తున్న ఈ టైంలో రావడం దురదృష్టకరం సార్. అది వరుసగా సినిమాలు చేస్తున్నాడు ఇప్పుడు. ఆ, ఎందుకంటే 10 ఏళ్ళు ఏ రోజున ఎక్కడ అవును ఒక మార్క్ అవును కూడా అవునవును అవును. లేదు లేదు రాజధాని లేదు 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 కదా. లేదండి, లేదు. ఇప్పుడు అన్ని ఛానల్స్ కి వెళ్ళి చెప్పుకోవాల్సి వచ్చి నేను చెప్పాను కదా సార్, ఇవాళ ఒక్కొక్క ఆర్టిస్ట్ రావడానికి 9-9:30 అవుతుంది లొకేషన్కి. ఉమ్, నేను 5:30 నిద్రలేపేసి ఉంటాను, నాది పక్క పక్కనే. రాజు నేను బయలుదేరుతాను సార్, నేను ఆల్రెడీ రెడీగా ఉన్నాను సార్, మీరు ఎప్పుడప్పుడు అప్పుడు వచ్చేస్తాను. Oh. 7 o'clock వచ్చిన రోజులు ఉన్నాయండి జహీరాబాద్లో. అవును. నెక్స్ట్ ఒక్కోసారి తనకి లేదమ్మా నీకు రేపు మధ్యాహ్నం షూట్ అని చెప్పేవాడిని. నేను నా కోఆర్డినేటర్స్, నా డైరెక్షన్ డిపార్ట్మెంట్, నేను 5:30కి వెళ్ళిపోతాను సార్. నేను షూట్లో ఫస్ట్ ఐ విల్ బి ద పర్సన్ ఇన్ ద టు లొకేషన్. బి ఆన్ ది లొకేషన్. అది నాకు ఇష్టం అది, ఎందుకంటే డైరెక్ట్ వెళ్ళిపెట్టి అందరూ పరిగెట్టుకు వచ్చేస్తారు. కరెక్ట్. ఒక్కోసారి రాజు నీకు రేపు 11 o'clock నుంచమ్మా అంటే ఈ 5:30 నేను వెళ్తా కదా లిఫ్ట్కి ఎదురొచ్చేవాడు, జిమ్కి వెళ్ళి వస్తూ ఉండేవాడు. ఎప్పుడు వెళ్ళావా జిమ్కి అంటే నేను 4కి వెళ్ళిపోయాను జిమ్కి అనేవాడు. 4కి వెళ్ళిపోయి 5:30 రెడీ అయిపోయి మళ్ళీ 7కి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి నా సినిమా వరకు. అంటే ఇప్పుడు ఈ అమ్మాయి లావణ్య అంటే నువ్వు చెప్పకు, యాజ్ యూ టోల్డ్, నువ్వు ఏది మాట్లాడినా ఇప్పుడు అది డాక్యుమెంట్ గా తీసుకుంటారు. అవును అవును సార్, అవును సినిమా డైరెక్టర్ కదా, అవును, అవును. అందులో ఏదో ఉంటుంది, అవును, ఇంకా అవును. దానిలో అవునవును రంధ్రాన్వేషణ చేస్తారు. అవునవును. బట్ లావణ్య చెప్పే దాంట్లో ఏ మాత్రం కూడా నిజం లేదనిపిస్తుందా, ఏదైనా నిజం ఉందనిపిస్తుందా? అఫ్ కోర్స్ రాజధానినే ఓపెన్ గా చెప్పాడు అనుకో, అన్ని నిజమే, తను నాకు హెల్ప్ చేసింది, అవునండి హైదరాబాద్ వచ్చిన కొత్త చెప్పాడు వి లివ్ ఇట్ టుగెదర్ అన్ని చెప్పాడు కాబట్టి నిజం కూడా తను చెప్తే బాగుంటుంది. బాగా చెప్పాడు, నిజం కూడా తను చెప్తే బాగుంటుంది. అదే. కానీ ఒక్కటి మాత్రం చెప్పగలను సార్, తను ఎంత ఫెడప్ అయిపోయాడు అన్నదానికి మా దగ్గర డాక్యుమెంట్ ఉంది. సార్ హిట్ టీవీకి సార్. తను 2013లో హీరో అయ్యాక సార్ మంచి హిట్లు వచ్చాయి రాజధాని. అవును అవును ఒక చిన్న మాస్ పాపులారిటీ వచ్చింది. ఎప్పుడు ఎవరికి ఇంటర్వ్యూ ఇవ్వలేదు రాజధాని. అవును. నువ్వు ఏ ఛానల్లోని, ఏ మీడియా ఛానల్లోని రాజధాని ఇంటర్వ్యూ చూడ, తను బయట కూడా తక్కువ కనపడతాడు సార్, చాలా తక్కువ. నా ఇంటర్వ్యూకి వచ్చాడు, సూపర్. నేను ఏదో ఓపెనింగ్ లో కనిపించి ఇంటర్వ్యూకి రా రాజధాని అంటే తప్పకుండా వస్తాను సార్ అన్నాడు. ఒక డే గ్యాప్ లో వచ్చాడు. అందులో ఆ ఇంటర్వ్యూలో చెప్పాడు, నేను మాత్రం పెళ్లి చేసుకోనండి బాబు. అది నా ముందు కూడా చెప్పాడు సార్. నా ఒక ఇంటర్వ్యూలో సేమ్ ఇద్దరు కలిసి ఒక ఇంటర్వ్యూకి వెళ్ళాం, ఒక ఛానల్కి వెళ్ళాం. ఆ యాంకర్ అడిగారు మన అగ్నిమూర్తి, ఏంటి మరి పెళ్లి సంగతి ఏంటంటే, నాకు జీవితంలో నాకు పెళ్ళి వద్దు బాబు అన్నట్టు. మరి ఎంత పడైపోయాడో, ఎంత వెక్స్ అయిపోయాడో మరి పాపం తనకు తెలియదు. ఇప్పుడు తర్వాత కదా ఇదంతా లావణ్య కేసు బయటకు రావడం అని. నేను ఎప్పుడు 3 నెలలు 4 నెలల క్రితం చేశాను రాజధాని ఇంటర్వ్యూ, దానిలోనే చెప్పాడు, ఏంటి నీకు లవ్ అఫేర్లు గట్ట ఏం లేవా. తను సరే అది ఉంటే బోడా చెప్పేస్తాడు సార్, చాలా బోడా ఉంటాడు మనిషి, డైరెక్ట్గా మాట్లాడేస్తాడు. అవును, ఎక్కడ దాచుకోడు. నా మీద బాగా జోకులు వేస్తాడు. అవును, నా ఇంటర్వ్యూలో కూడా నేను 1, 2, 3, 4 వరుసగా అడగానే బాబు దుబ్బేస్తున్నాడు బాబు అని అంటాడు. ఇంటర్వ్యూలో అంటాడు. కానీ ఇప్పుడు నీకు ఇది ఈ పబ్లిసిటీ ఎక్కువ, రాజధాని ఎక్కడ పడితే అక్కడ న్యూస్లో ఉన్నాడు కదా. అవును సార్. ఇది నీ సినిమా ప్లస్ అవుతుంది రవి. నేను దీన్ని ప్రస్తావన తీసుకోవట్లేదు కదా గారు, ఎందుకంటే నా ట్రైలర్ జనంలో బాగా వెళ్ళిపోయింది, నా పోస్టర్ జనంలో బాగా వెళ్ళిపోయింది. ట్రైలర్ బాగా వెళ్ళింది, బాగా వెళ్ళింది, 1.5 million దాటింది. అవును, ఒక చిన్న సినిమాకి. కాబట్టి నేను మా ప్రొడ్యూసర్ అనుకుంది ఏంటంటే, మన పబ్లిసిటీ మంది సినిమా పరంగా మాత్రమే తప్ప ఎగ్జాక్ట్లీ నెగిటివ్ పబ్లిసిటీని తీసుకుని సినిమా ఆడించుకునే కర్మ మనకొద్దు. నెగిటివ్ పబ్లిసిటీ నిలబడదు కూడా కదా రవి. ఇప్పుడు నీ సినిమా రేపు రిలీజ్ అయిన తర్వాత సినిమా బాగుందిరా అంటేనే దానికి ప్లస్ అవుతుంది సార్. వాళ్ళు ఏం చేయాలో, ఎంత కష్టపడాలో, హీరో హీరోయిన్ కానీ, మతమందేశ్ పాండే కానీ, ఆమె మనాల చోప్రా కానీ, రఘుబాబు అన్నయ్య కానీ, ప్రగతి గారు కానీ,
గీతా సింగ్ కానీ, తాగుబోతు రమేష్ కానీ ఇలా మన దాంట్లో కూడా కాస్టింగ్ ఉంది. మంచి కాస్టింగ్. మంచి కాస్టింగ్ ఉంది. ఎవరి మేర కర్తవ్యం మేర వాళ్ళు కష్టపడి పనిచేశారు సార్. అయిపోయింది. ఇప్పుడు పబ్లిసిటీ ఇంకా పబ్లిసిటీ కొంచెం ఇంకా బాగుంటే హీరోయిన్ ఉంటే డెఫినెట్గా ఉంటుంది. బై లక్కీ ఏంటంటే మన ట్రైలర్ రిలీజ్ చేసిన మరుసటి రోజు మళ్ళీ హీరోయిన్ బాంబే నుంచి రావడం అని చెప్పి అదే రోజు మా ఆఫీస్లో చిన్న సెటప్ చేసేసి వాళ్ళు ఇంటర్వ్యూ తీసేసుకున్నాం. రికార్డులు ఉన్నాయి మన దగ్గర. ఒక 10 రోజులు సరిపోయేంత రికార్డింగ్ ఉంది. ఓకే. రికార్డు ఉన్నాయి కాబట్టి నాకు ఆ ప్రాబ్లం లేదనిపిస్తుంది నాకు. రిలీజ్ ముందు వేసుకోవడానికి. ఇప్పుడు ఏంటంటే వాడి పని వాళ్ళు చేశారు. నాదేంటి, ఐ హ్యావ్ టు గ్రాబ్ ద ఆడియన్స్ అటెన్షన్ ఇన్ థియేటర్. ఇది చిన్న సినిమానా పెద్ద సినిమానా కాకుండా ఆడిన మూడ్ నేను గ్రాప్ చేసినప్పుడు సినిమా సక్సెస్. ఆ విధంగా దానివల్ల ఏం చేయాలి, అందుకని అన్ని ఛానల్కి వస్తుందండి. ఇక్కడ నువ్వు గమనించాలి, నీ కథలో రాజ్ తరుణ్ క్యారెక్టర్ సార్ అంటే ఎప్పుడు తల వంచుకుని వెళ్ళిపోయాడు. అవును. పంతులు గారు నాట్యరా మీ చదువుతుంటే మళ్ళీ అవును. అర్థం తెలుసుకుని అవును. ఆ భార్య కోసం అని నిలబడి పోరాడి అవును. యుద్ధం చేసిన అవును. ఒక యువకుడు. అవును. అది నీ క్యారెక్టర్. అవును. బయట లావణ్య ప్రాజెక్ట్ చేసిన క్యారెక్టర్ దొంగ, దుర్మార్గుడు, ఆడపిల్లల్ని మోసం చేస్తాడు. టోటల్ కాంట్రవర్సీ ఉంది. టోటల్ ఈ క్యారెక్టర్ Contrast. పక్కన పెట్టావు అనుకో, కాంట్రాస్ట్. అసలు నీ క్యారెక్టర్ నువ్వు మర్చిపోతావు నువ్వు రాసింది. బట్ ఐ హావ్ కాన్ఫిడెన్స్ సార్. నేను థియేటర్లో నేను ఆడియన్ కూర్చోబెట్టగలను. మనం ఫన్నీగా మాట్లాడుకుంటున్నాం. ఫనీ అది సీరియస్ టాపిక్. యాక్చువల్ గా రాజ్ తరుణ్ కెరీర్ పరంగా ఆలోచిస్తే మనం రాజ్ తరుణ్ అని కాదు, ఏ హీరోకైనా బడ్డింగ్ హీరోకి అదొక అవును. మత్స. అవును సార్. పెద్ద పెద్ద హీరోలకి మసలు పని సార్. బాలీవుడ్ నటులు కూడా కేసులు ఎదుర్కొన్నారు, పెద్ద పెద్ద కేసులు ఎదుర్కొన్నారు. బట్ సినిమాకి ఎప్పుడు అది ఎఫెక్ట్ అవుతుంది. అది సినిమాకున్న గొప్ప లక్షణం. అది సంజయ్ దత్ గారు జైలుకి వెళ్ళిన టైంలోనే ఖలనాయకులు చేయండి. అవును, ఒక సెన్సేషన్ సినిమా. అంటే పర్సనల్ లైఫ్ కి సెల్యులర్ లైఫ్ కి సంబంధం లేదు కాబట్టి. సుమన్ గారు కూడా ట్రయల్ ఫేస్ చేస్తున్నప్పుడు షూటింగ్ చేసేవాడు కదా ABM. అవునండి. అవును, నాకు తెలుసు. అవును. అవును. కాబట్టి ఈ పర్సనల్ లైఫ్ కి సెల్యులర్ లైఫ్ కి సంబంధం లేదు. రియల్ లైఫ్ కి సంబంధం లేదు. ఎగ్జాక్ట్లీ.